హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సాయి చంద్ర, నీ అండ్ షోల్డర్ సర్జన్, పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కేపీహెచ్బి అండ్ మియాపూర్ అండి. సో మనం ఎంసీఎల్ టేర్ గురించి మాట్లాడుకుందామండి. సో మనకి మోకాళ్ళ లోపల ఉండే 4 మేజర్ లిగమెంట్స్లో ఎంసీఎల్ కూడా ఒకటండి. సో ఏమవుతుందంటే ఈ ఏసీఎల్ పీసీఎల్ అనేది జాయింట్ లోపల ఉండే లిగమెంట్స్ అండి. ఓకేనా? సో వెనక నుంచి ముందుకు వచ్చి అతుక్కునే లిగమెంట్ ఏసీఎల్ అంటాం, ముందు నుంచి వెనకల్లి అతుక్కునే దాన్ని పీసీఎల్ అంటాం. సరేనా? ఈ ఎంసీఎల్ ఎల్సీఎల్ ఎలా ఉంటాయంటే జాయింట్ బయట ఉంటాయండి. సో ఇది ఈ చిన్న బోన్ ఉంది కదండి, దీన్ని ఫిబులా అంటాము. ఈ మోకాలు ఈ కింద కాల్లో పెద్ద బోన్ని టిబియా అంటాము, దీన్ని ఫీమర్ అంటాం. సో ఇక్కడ ఉంటుందండి ఎంసీఎల్ అనేది. సో మీడియల్ సైడ్ ఉంటుంది. సో ఎంసీఎల్ ఏం చేస్తుంది అంటే కాలు పక్కకు పోకుండా కాపాడుతుంది. సరేనా? అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఎంసీఎల్ ఉంటుందండి, ఇది చినిగింది అనుకోండి, ఇది చినిగితే నా కాలు ఇలా సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఇది పోకుండా కాపాడడానికి మనకి ఎంసీఎల్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎంసీఎల్ పోయిందంటే వాల్గస్ స్ట్రెస్ అనేది పాజిటివ్ ఉంటుంది. వాల్గస్ స్ట్రెస్ అనేది పాజిటివ్ వస్తుంది, వాల్గస్ స్ట్రెస్ టెస్ట్. మళ్ళీ దీంట్లో గ్రేడ్స్ ఉంటాయండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని 3 గ్రేడ్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడు సర్జరీ చేస్తాం? సో యూజువల్గా గ్రేడ్ 1 ఉందంటే మనం సర్జరీ ప్రిఫర్ చేయమండి, అది కన్జర్వేటివ్ ట్రీట్మెంట్తోనే తగ్గిపోతుంది. సో ఈ గ్రేడ్ 3 ఉంది అంటే చూస్తాం అనమాట, మళ్ళీ దానికి ఇంకా అదర్ టేర్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ. సో అవసరం అనుకుంటే ఎంసీఎల్ రికన్స్ట్రక్షన్ సర్జరీ అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి అవల్షన్ ఉంది అంటే ఫిక్స్ చేస్తాం, అవల్షన్ని ఫిక్సేషన్ చేస్తాం అవల్షన్ని. సో ఇప్పుడు మనం ఎంసీఎల్ రికన్స్ట్రక్షన్ గురించి మాట్లాడాలంటే మళ్ళీ దానికి మనం హ్యామ్స్ట్రింగ్ గ్రాఫ్ట్ అనేది వాడతాం. సరేనా? ఈ హ్యామ్స్ట్రింగ్ గ్రాఫ్ట్ని వాడి ఇక్కడ ఒక డ్రిల్ చేస్తాము, డ్రిల్ చేసి దానికి ఒక స్క్రూ వాడతాం. ఓకేనా? సో మీకు ఇంకా ఏమైనా ఎంసీఎల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.